సురేంద్ర, నన్ను క్షమించు. మీరు జీవితంలో పైకి ఎదగాలంటే మీ అన్నాదమ్ములిద్దరూ సరాసరి కాటికి పోవాలిరా. శారదా, శారదా, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ జీవితం వెళతాడో ఎవరికి తెలియక ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. చూసారా, చూస్తున్నారు కదా, ఈ సమాజంలో మనకి నిత్యం ఇలాంటివి కనపడుతూనే ఉంటాయి. పాపం రాజవంశీయుడు, బొబ్బిలి వంశ రాజవంశీయుడు ఆ కళాకారుని మీద మనసుపడి పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయన్ని వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి కన్ను కుట్టింది. అందుకే పాపం రాజా సురేంద్రవర్మని చంపేశారు. మరి ఆ శారద కడుపులో పెరుగుతున్న బిడ్డ, పుట్టిపోతున్న బిడ్డకు అమ్మా నా తండ్రి ఎవరు అంటే ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఎవరని చెప్పాలి. అందుకే ఆ రాజవంశీయుల మీద పగ తీర్చుకోవటానికి వీరనారిలా రుద్రమదేవిలా బయలుదేరుతుంది శారద. తప్పు చేస్తే ఎవరినైనా సరే, ఎంతటి వారినైనా ఆడవాళ్ళు ఆడ మహాతల్లులు వదలరు. భువనేశ్వరి, అయిందో నీ అలంకరణ? ఇంకా ఎంతసేపు? వస్తున్నాను కదండి, ఏంటి మీ హడావుడి? ఆయన తమ్ముడు కాడికి వెళ్ళే ఆనందంలో మీకు అసలు ఆగట్లేదండి. అవును, మీకేదో ఇవ్వడం మర్చిపోయానండి. ఏం చెప్పాలి? మీకు పాలు తీసుకోవడం మర్చిపోయాను. ఉండండి, పాలు తీసుకొస్తాను. ఏమిటి మహేంద్ర, మీరు తీసుకొచ్చారు? పర్లేదమ్మా, తీసుకోండి. ఏమండి సురేంద్ర, మనం వెళ్తే చాలా ఆనందిస్తాడు కదండి? అవునండి, చాలా రోజులైంది భువనేశ్వరి మా తమ్ముడు చూసి. మా తమ్ముడు సురేంద్రవర్మని ఈ రోజు కలుసుకొని చాలా ఆనందంగా మా రక్త సంబంధాల గురించి చెప్పుకోవాలి. అలాగేనండి. ఇప్పుడు నీ
చల్లారిందా? ఏమిటి ఈ సందర్భంలో నువ్వు ఎవరితో మాట్లాడుతుందో నీకు తెలుస్తుందా? పరువు ప్రతిష్టల కోసం తోబుట్టునే కట్టుకుంటుకొని పాపాత్ముడితో మాట్లాడుతున్నాను. శారదా, ఏమిటి ఏమిటమ్మా? ఏం జరిగింది? సురేంద్రకి ఏమైంది? చెప్పమ్మా, చెప్పు. అక్క, నీ భర్త నా భర్తను చంపి నాకు పుట్టబోయే బిడ్డలు నన్ను అనాథం చేశాడు అక్క, అనాథం చేశాడు. ఏమిటి ఏమిటి అనేది? నా తమ్ముడు సురేంద్ర వర్మ చనిపోయాడా? నీ నమ్మను. నువ్వేదో కట్టుగా చెప్తున్నావు. కట్టు కథలు చెప్పాలి సాసు. నాకేంటి? నా భర్త నువ్వే చంపావు. ఇంకా ఎందుకు దాచాలని చూస్తున్నావు? అంత మాడనకమ్మా. ఆయన ఏదో ఆవేశంలో మిమ్మల్ని ఇంట్లో బయటకు వెళ్ళమన్నారు కానీ మీరు ప్రేమలేం కదమ్మా. అయినా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎంత బాధపడతారో మీకేం తెలుసమ్మా? మీకేం తెలుసు? అక్క, నీకు తెలిసింది అదే, కానీ నీ భర్త తేనె పూసిన కత్తెర విషయం మాత్రం నీకు తెలియదు అక్క, తెలీదు. చూడమ్మా శారదా, నీ పవిత్రమైన ప్రేమని అర్థం చేసుకోలేక బయటికి పొమ్మన్నాను, కానీ ప్రేమ పాశాలు మరిచి నా తోడ పుట్టిన తమ్ముడు నేను ఎలా చంపుకుంటానమ్మా? ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం ఏముంది? నీళ్ళ రాలిన నా కుంకుమ, పగిలిన నా చేతి గాజులు నా బ్రతుకుని వెక్కిరిస్తున్నాయా? భువనేశ్వరి, చూడు ఏ ఆస్తి అంతస్తు చూసి నువ్వు వెర్రవీగుతున్నావో ఆస్తి అంతస్తు పునాదులను కదిలిస్తాడు. వస్తా. భువనేశ్వరి, చారో చెప్పేది నిజమా? మా తమ్ముడు సురేంద్ర వర్మ చచ్చిపోయాడు. కాదు, నేనే చంపాను. ఏయ్! మహేంద్ర, ఇంత దుర్మార్గుడు! దుర్మార్గుడా, నీకేం ద్రోహం చేశాను? పచ్చని మా అన్న తమ్ముడు సంబంధాన్ని చెంచేశావు. మా తమ్ముడు సురేంద్రని చంపేశావు. దుర్మార్గుడు, నిన్ను ఈ రోజు రాజా రఘునాథ వర్మ, ఈ ఆస్తి కావాలి, ఈ అంతస్తు కావాలి. అందుకే మీ అన్నదమ్ములిద్దరిని హతమార్చాను. దుర్మార్గుడా, నిన్ను ఈ రోజు ప్రాణాలతో విడిచిపెట్టారు. సురేంద్ర, రాజా రఘునాథ వర్మ నన్ను చంపడం కాదురా, ఇంక కొద్దిసేపట్లో మీ ఇద్దరి ప్రాణాలు అనంత వాయులో తుడిచిపోతున్నాయి. నీచుడా, నువ్వు దూర బంధువైనా నేను సొంత ఆత్మీయులాగా చేరదీసిన అన్న తమ్ములకి ఇలా విషయం పెడతారా? నా మనిషి కాదురా, పాపాత్ముడివి. అందుకే భువనేశ్వరి దేవి నా పాపాలు కడిగేసుకోవడానికి నీకిచ్చిన పాలలో కాలకూట విషయాన్ని కల్పించాను. నేను ఈ రోజు
చంపేస్తా నేను ప్రాంతం విడిచిపెట్టను. రాజా రఘురామ వర్మ నన్ను చంపడం కాదురా, ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసా? ఆ శారదే ఆస్తి కోసం నీ తమ్మును చంపి మీ ఇద్దరిని కూడా పాలల్లో విషమిచ్చి చంపిందని ఈ చట్టాన్ని లోకాన్ని నమ్మిస్తాను. ఈ ఆస్తి నా సొంతం చేసుకోబోతున్నాను. ఇదే 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 ఈ మా సంగ్రామానికి నాందిరా. జరుగుతున్నది ఇదే. మనది రాముడు పరిపాలించిన రామరాజ్యం, శ్రీరాముడు పరిపాలించిన శ్రీరామరాజ్యం, భరతుడు పుట్టిన భారతదేశం, మహాత్ముడు పుట్టిన మహాపుణ్య దేశం. ఇలాంటి పుణ్య దేశంలో, ఇలాంటి భారతావరణలో ఇలాంటివి ఇంకా 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 ఆనాటి నుంచి ఈనాడు ఇంటర్నెట్ యుగం వచ్చినా మనిషి ఆకాశానికి పోయి అక్కడ మట్టిని తీసుకొస్తున్న రాకెట్ యుగంలో ఉందా ఇంకా ఇలాంటి అరాచకాలు, ఇలాంటి హత్యలు, ఇలాంటి దుష్ట రాజకీయాలు జరుగుతూ ఉండాల్సిందేనా? మనది 84 లక్షల జీవరాశులున్నా భరత భూమి. ఇలాంటి భరత భూమిలో ఇలాంటి రాజా రఘునాథ వర్మలు, భువనేశ్వరి దేవులు బలి కావాల్సిందేనా? లేదా లేదా దీనికి అంతం లేదు, ఇప్పుడు ఆరంభం మాత్రమే. దీనిని ఆపటానికి వస్తున్నారు 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 ఎవరా అనుకుంటున్నారు కదూ? ఆతడే ఆతడే విజయేంద్ర వర్మ రెడ్డాయ్. ఇదే 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 శ్రీ సీతారామ ఆంజనేయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ యూత్ వారు సగర్వంగా సమర్పించు. రచన హరిప్రసాద్, మాటలు పాత్రధారులు